హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉంటారులేండి. గత 10 రోజులుగా ఏదో తెలియక ఒక అలజడి, ఒక బాధ, ఎంతో కొంత ఒక క్షోభ నన్ను వెంటాడుతూ ఉందండి. అది ఖచ్చితంగా మీ అందరికీ వ్యక్తపరచాలి, మీ అందరికీ తెలియాలి కూడా. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు చూడండి, నచ్చితే చూడండి, లేకపోతే లేదు. మొదటిగా మేము ఒక ఎన్ఆర్ఎస్గా మా ఊరిలో, మా జిల్లాలో, మా రాష్ట్రంలో, మా దేశంలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా మాకు తెలిసి తీరాలనే ఒక దృక్పథంతో ఒక ఆశతో మేము న్యూస్ చూడడం జరుగుతుంది. వెబ్ పేజెస్ కానీ, ఆన్లైన్ న్యూస్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ. ఇది చూస్తున్నప్పుడు మనం వినలేనివి, కనలేనివి, చెవి చూడలేనివి చూడాల్సి వస్తుంది. అది చాలా శోచనీయం, కడు బాధాకరం. ఏంటంటే ఇందులో కొన్ని న్యూస్ మీకు, కొన్ని ఇన్సిడెంట్స్ మీకు తెలుసు, మరి కొంతమందికి తెలియవు. ఖచ్చితంగా తెలియాలండి, తెలిసి తీరాలి. సమాజంలో ఏం జరుగుతుందో మనం అందరం తెలుసుకోవాలండి. ఒక దుర్మార్గమైన ఇన్సిడెంట్ ఏంటంటే విజయనగరం జిల్లాలో ఒక 6 నెలల చిన్నారి పసి కందు పైన ఒక 63 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం. అంత దారుణం ఆలోచించండి. అలాగే నంద్యాల, రాయలసీమ, అనంతపురం జిల్లాలో ఒక 12-13 ఏళ్ల ముగ్గురు కుర్రోళ్ళు ఒక 9 ఏళ్ల పాపను బలాత్కారం చేసి తర్వాత చంపేశారు. ఎలా చంపేశారంటే ఆ శవాన్ని రాయేసి కట్టి చెరువులో పడేశారు. దానికి వాళ్ళ పేరెంట్స్ కూడా సహకరించారు. ఇదంతా ఘోరం ఆలోచించండి. అలాగే మీరు చూస్తే మొన్న ఇక్కడ దాన్ని ఏమంటారు, ఒక మర్డర్ జరిగింది మాచర్లలో. అది రాజకీయ మర్డర్, వాట్ ఎవర్. అలాగే గాజువాకలో ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ని తెల్లవారు 4 గంటలకి అత్యంత పాశవికంగా, కిరాతకంగా చంపడం. అంతకాకుండా ఒక 10 days బిఫోర్ హనుమంతు వాడెవడో ఒక బెంగళూరులో ఉంటాడు. ఒక స్వచ్ఛమైన ప్రేమని, ఒక తండ్రి కూతుళ్ళ ప్రేమని ఒక భయంకరమైన లింక్ చేసి ఒక రాక్షసానందం పొంది దాన్ని బ్లాక్ కామెడీ అని చెప్పి వారు సమర్థించుకోవడం. అండ్ తర్వాత ఇంకొక ఊరిలో ఇది మరీ దరిద్రం. కన్న తండ్రి తన కూతురు స్నానం చేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో పెట్టడం. ఏం జరుగుతుందండి? ప్రతి చోట ఇవే ప్రమాదాల. ఆల్ ఓవర్ ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఇదే జరుగుతుంది. అది చాలా బాధాకరం, నిజంగా చాలా విచారకరం అండి. అంటే దీనికి ఎక్కడ మొదలు ఏంటి వస్తుందంటే, ఖచ్చితంగా ఒకసారి మనం చూస్తే కనుక విచ్చలవిడితనం బాగా పెరిగిపోయింది జనాల్లో. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా క్రైమ్ థాట్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. ప్లీజ్ దయచేసి మీరు పిల్లలకి మొబైల్ ఫోన్స్ ఇస్తున్నప్పుడు ఒక లిమిటెడ్ టైం పెట్టండి. చైల్డ్లో ఖచ్చితంగా పెట్టండి. నేను నా పిల్లలకి, నా వైఫ్కి అదే చెప్తాను. ఒక 12-13 ఏళ్ల పిల్లలు, నాకు ఇంచుమించు ఆ వయసు ఉన్న కొడుకున్నాడు. అది ఒక్కసారి ఆ పాప పడే వేదన ఒకసారి ఆలోచించండి. నాకేం పర్లేదు, నువ్వెందుకు అంత రెచ్చిపోతున్నావు అంటే, నీ వరకు రాలేదు కాబట్టి నొప్పి తెలియట్లేదు. ఈలోగా నీ వరకు వస్తే, నీ యొక్క చుట్టాలకు వస్తే, నీ ఫ్రెండ్స్ పిల్లలకు వస్తే, నీ పక్కింటి వాళ్ళకి వస్తే ఆ బాధ వర్ణాతీతం. కాబట్టి నాకెందుకులేనే కాకుండా ముడుచు కూర్చోకుండా ఒక పోస్ట్ పెట్టడం, ఒక స్టేటస్ పెట్టి దీన్ని ఎలాగైనా ఎరాడికేట్ చేసి దీని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. దీన్ని మనం కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తే మనం ఏమైనా చేయగలమండి. ఏదో బతికేస్తున్నాము మనకెందుకులే అనుకుంటే మటుకు ఖచ్చితంగా ఎప్పుడూ ఏదైనా అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్, ముఖ్యంగా లేడీస్ కూడా అండి, ఇన్స్టా రీల్స్ చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ఎంత వరస్ట్గా ఉన్నాయంటే అన్నీ వదిలేశారు. ఇందులో మన తారతమ్యం లేదు, ఏజ్ కూడా ఇందులో ఏమీ లేదు. 16 ఏళ్ళ నుంచి 68 ఏళ్ళ వరకు ఒకేలా ప్రవర్తిస్తున్నారు. సో అలాగని చెప్పేసి నేను అమ్మాయిలు తప్పు అని చెప్పను, అలాగని చెప్పి అబ్బాయిలు తప్పు అని చెప్పను. ఒకప్పుడు అమ్మాయిలు చూస్తే ఆహా అని అనిపించేది, ఇప్పుడు అమ్మాయిలు చూస్తే అబ్బో అని అనిపిస్తుంది. అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిలు చూస్తే చాలా వరస్ట్ అనే ఒక భావన పెరిగిపోయింది. కాబట్టి ప్లీజ్ ఇక్కడైనా అడ్డుకట్ట వేసి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలండి. ఒక స్టాండ్ తీసుకొని పిల్లలకు కూడా మంచి చెడు చెప్పాలి. అట్లీస్ట్ వారంకి ఒకసారి గుడికి పట్టుకెళ్ళి అష్టోత్తరం అన్నీ చేయించాలి. గుడిలో ఒక అట్లీస్ట్ ఏదో చూసి వచ్చి దండం పెట్టినట్లు కాకుండా ఒక అరగంట గంట కూర్చొని దేవుడు చెప్పడం, ఇవన్నీ మంచి విషయం అండి. ఖచ్చితంగా మనం ఇవన్నీ పిల్లలకు చెప్పాలి. చెప్తేనే వాళ్ళు ఏమన్నా మారుతారు. నా పిల్లలు కాపనే చేస్తున్నాను, కాస్తలో కాస్త చేస్తే బాగుంటుంది. మీరు తులసి వనంలో గంజాయి మొక్కుంటే ఎంత ప్రమాదం, ఒక కడవ పాలలో ఒక విషపు చుక్కుంటే ఎంత ప్రమాదము. సమాజంలో కూడా ఎంతమంది ఉంటే మరి ఖచ్చితంగా సమాజం చేటు వస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా పాటించండి. కాస్త మినిమం ఒక ఆర్గానిక్గా, ఒక హెల్తీగా ఉండే రీల్స్ చేద్దాం. వీడియో చూసేందుకు థ్యాంక్ యూ. మీ ప్రేమాన్ని కలిగించే మీ నందు నమస్కారం.